అందుకే ఈరోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం. హైదరాబాద్ నగరంలో పేద వాళ్ళకు 5 రూపాయల భోజనం పెట్టాలని, పేద వాళ్ళకు కూలి పోయే వాళ్ళకు టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దత్తమ్మలు సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిరు. ఒక్కనొక్కని బట్టలిప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇందిరమ్మ పేర్లు అన్నపూర్ణ క్యాంటీన్లు అని చెప్పేసి కేసీఆర్ 5 రూపాయల పథకాన్ని ప్రారంభించిండు. 5 రూపాయలకే భోజనం అని చెప్పేసి హైదరాబాద్లో చాలా చోట్ల ఉంటుంది. 5 రూపాయలకే భోజనం అని చెప్పేసి ఉంటుంది. దానికి అన్నపూర్ణ అని పేరు పెట్టారు. ఇప్పుడు మీరే చెప్పండి ప్రజలారా, ఒక్కసారి మీరే మీ విజ్ఞతతో చెప్పండి. అన్నపూర్ణ అంటే ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి పేరా? అన్నపూర్ణ అంటే ఇందిరమ్మ అంటే పార్టీకి సంబంధించినటువంటి పేరా? ఇందులో రాజకీయం ఉందా మీరే చెప్పాలి. 5 రూపాయల భోజనము ఏదైతే ఉందో 5 రూపాయల భోజనానికి అన్నపూర్ణ అని పేరు పెట్టింది కేసీఆర్. అన్నపూర్ణ క్యాంటీన్లని పేరు పెట్టి దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది అది. కానీ దానికి ఈ అన్నపూర్ణ అనేటువంటి పేరుకు ఈయన ఏం పెడతా అంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ క్యాంటీన్లో అంటే ఇందిరమ్మ ఏడికెళ్ళి ఊసిపడ్డా ఇందిరమ్మ రేవంత్ రెడ్డి నీ ఇంటికి పెట్టుకో ఇందిరమ్మ పేరు అనుముల తీసేసి ఇందిరమ్మ రేవంత్ రెడ్డి అని పెట్టుకో పేరు. ఊకే ఎందుకు ఈ పంచాయతీ అంతా? నీ వెనకాల రెడ్డి తీసేసి రేవంత్ ఇందిరమ్మ, గీత ఇందిరమ్మ, మీ బిడ్డ పేరు లాస్ట్కి ఇందిరమ్మ తోక, అట్లా రెడ్డి తీసేసి లాస్ట్ చివరిలో ఇందిరమ్మ తగిలించుకోరి, లేకపోతే గాంధీ తగిలించుకోరి. వాళ్ళ మీద అంత ప్రేమలు ఒలికిపోతే మీకు కాంగ్రెస్ వాళ్ళకి ఎవడు పెట్టమని చెప్తున్నాడు? మిమ్మల్ని పేరు పెట్టమని చెప్పినారు. ఎవడు మార్చామని చెప్తున్నాడు మిమ్మల్ని? పేర్లు ఊర్లు గిది మారుస్తా. అందుకేనా అధికారంలోకి వచ్చింది మీరు? సిగ్గు అనిపిస్తలేదా ఇట్లా మాట్లాడుతందుకు? అన్నపూర్ణ క్యాంటీన్ తీసేసి ఇందిరమ్మ క్యాంటీన్ అని పెడతాడంట. ఇట్లా ఎవడన్నా వ్యతిరేకిస్తే బట్టలు తీసి కొడతాడంట. ఈ బట్టలు తీసి కొట్టేటువంటి ఫాంటసీ ఏందో నాకైతే అర్థమవుతలేదు. ఏం చూడాలనిపిస్తుంది మీకు బట్టలు తీసి? ఎందుకు అట్లా అంటే ఈ బట్టలు వీకెత్తాం, డయర్లు వీక్తాం, మెడలు వేసుకుంటాం, ఈ ఫాంటసీ ఏంది మీకు? అన్నపూర్ణ అనేటువంటి ఒక దేవత పేరు పెట్టుకుంటే, అన్నం పెట్టేటువంటి దేవత పేరు పెడితే ఇందిరమ్మ అని పేరు పెడతారంట. ఇందిరమ్మ దేనికి పెట్టాలి ఇందిరమ్మ పేరు? మన తెలంగాణ బిడ్డలను 369 మందిని కాల్చి చంపినందుక? మన తెలంగాణ బిడ్డల మీద తుపాకులు పెట్టి పిట్టల లెక్క కాల్చి చంపినందుక ఇందిరమ్మ పేరు పెట్టాలి? తెలంగాణ ఇవ్వకుండా అప్పుడు ఆ రోజు మీ కాంగ్రెస్ నాయకులకు పదవులు ఎరేసి, రకరకాల పదవులు ఎరేసి, భయపెట్టించి, బెదిరించేసి తెలంగాణ రాకుండా అడ్డుకున్నందుక దేనికి పెట్టాలి ఇందిరమ్మ పేరు? ఏం ఉద్ధరించింది? ఏం కట్టగట్టింది తెలంగాణకి? అంటే రాజీవ్ గాంధీ విగ్రహాలు పెడతావు, అంటే ఇందిరమ్మ పేరు అంటావు, ఇందిరమ్మ రాజ్యం అంటావు. దొంగల రాజ్యం ఇది, ఇందిరమ్మ రాజ్యం కాదు. చూడండి ఎంత మంచిగా చెప్తున్నాడు. ఇంకా అందుకే ఈరోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం. హైదరాబాద్ నగరంలో పేద వాళ్ళకు 5 రూపాయల భోజనం పెట్టాలని, పేద వాళ్ళకు కూలి పోయే వాళ్ళకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దత్తమ్మలు సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిరు. ఒక్కనొక్కని బట్టలిప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, పెట్టు బట్టలు తీసి కొడతావా, ఏం కొడతావా కొట్టు. ప్రజలు కూడా చూస్తారు, తెలంగాణ ప్రజానీకం చూస్తుంది. నువ్వు ఇందిరమ్మ పేర్లే పెట్టుకుంటావో, నువ్వు రాజీవ్ గాంధీ పేర్లే పెట్టుకుంటావో, చివరికి తెలంగాణ రాష్ట్రానికి శత్రువు లెక్క మారిపోతారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఒక శత్రువు లెక్క చూస్తారు. వాళ్ళు కోపం పెంచుకుంటారు. ఈ ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఇంకా ప్రజలను రెచ్చగొడుతున్నారు మీరు. ఇంకా కూడా పేర్లు చెప్పి అదేదో చెప్పి ఎమోషనల్గా ఏదామని ప్రయత్నం చేస్తున్నారేమో. ఇవేవి